अथ द्वितीयोऽध्यायः। संजय उवाच। తొందరగా తీసుకురండి, వెళ్తున్నా అన్న. డిస్పాచ్ చేయాలి. సరే సరే, బయలుదేరు. నేను చూసుకుంటానుగా. బాగా గట్టిగా కట్టుకో. అది ఇటు పెట్టు. వెళ్ళు. వెళ్తున్నా. బాబు ప్రకాష్, చక్కెర లేకుండా ఒక టీ బాబు. నిద్రే రావడం లేదు, ఒకటే కాళ్ళు నొప్పులు. ఎంత పొద్దున్నే ఓసీటీ కోసం వచ్చావేంటి బాయ్? ఇదిగో తీసుకో. బాడీని తీసుకొస్తున్నట్టున్నారు. ఏమో నాకు ఏం అర్థం కావడం లేదు. తప్పుకోండి, వెనక్కి వెళ్ళండి. చెప్పేది మీకే, వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి. అరే చెప్పేది మీకే, వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళు. అరే వెళ్ళవయ్యా, వెళ్ళు. తప్పుకో. అరే తప్పుకోమంటుంటే బాబు తప్పుకో. తప్పుకోవయ్యా. అరే చెప్తే అర్థం కదా, తప్పుకోండి. అమ్మా, నాన్న, అన్న, అక్కయ్య అందరూ వచ్చేసారమ్మా. వచ్చేసారా? అయితే ఎందుకు అత్త ఏడుస్తున్నారు? అమ్మా ఇది మనసుని కదిలించే విషాద సంఘటన. గుడి పూజ అంటూ ప్రశాంతంగా జీవించిన నారాయణ శాస్త్రి గారు, ఆయన భార్య మరియు పిల్లలు దేవుని ప్రసాదంలో విషం కలుపుకు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ సంఘటనకు నిదర్శనగా ఆయన ఆఖరి కూతురు ఉంది. జరిగిందేంటో కాస్త చెప్తారమ్మా? నా తమ్ముడు, వాడి పెళ్ళం, వాడి పిల్లలు కుటుంబం కష్టం కోసం కొంచెం డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు. దానికోసం ఈ ఇంటిని కూడా రాసిచ్చేశాడు. వడ్డీ ఇవ్వని మూలంగా నిన్న వచ్చి అసహ్యంగా తిట్టేసి వెళ్ళాడు. పొద్దున్నే వస్తాను, మిమ్మల్ని అందరినీ బయట గెంటుతానన్నాడు. ఇంక ఈ పైన నేను ఈ ఇంట్లోనే ఉంటానన్నాడు. నా తమ్ముడికి కొంచెం అభిమానం ఎక్కువ, తట్టుకోలేకపోయాడు. అందరికీ విషయం కల్పించేశాడు. అందులో ఈ అమ్మాయి ఒకటే తప్పించుకుంది. ఈ దారుణమైన సంఘటనకి కారణం ఎవరో కాస్త చెప్తారా? అతని పేరు పురుషోత్తం.
అతన్ని రాక్షసుడు రావణుని పిలుస్తారు. వాడు యముడికే యముడు. జోసఫ్, ఇంకో లెగ్ పీస్ తీసుకురా. ఒక కోడికి 2 కాళ్ళే కదా ఉంటాయి. ఆ 2 కాళ్ళు నువ్వు తినేసావు కదా. ఓ అలాగా. కోడికి 4 కాళ్ళు ఉంటే బాగుండేదేమో. మన రాష్ట్రంలో ఎక్కువైన వడ్డీ వ్యాపారుల ఆగడాలు. దీని మూలంగా ఒక కుటుంబం బాధింపబడి ఆత్మహత్య చేసుకుంది. వీళ్ళకి భయపడి ఊరొదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. వాళ్ళ వేధింపులకు ఎంతో మంది అమాయకులు గురవుతూ ఉన్నారు. ఈ అన్యాయపు వడ్డీ వ్యాపారస్తులు మన సమాజంలో ఉన్న మనుషుల్ని జనగల్లా పట్టి పీడిస్తూ ఉన్నారు. ఆపవే, పెద్ద చెప్పడానికి వచ్చేసింది. ఈ పురుషోత్తం దగ్గర డబ్బులు తీసుకుని అసలు వడ్డీ పే చేయకపోతే ఊరుకుంటానా ఏమిటి? దొంగ నాయాళ్ళు నన్ను మోసం చెయ్యాలని విషం తాగి చచ్చిపోతే నష్టం వాళ్లకే. ఈ పురుషోత్తాన్ని ఏమీ చెయ్యలేరు. మీటర్ వడ్డీ అట, అమాయకుల్ని మోసం చేస్తున్నాం అట. పెద్ద చెప్పడానికి వచ్చేసింది. వెళ్ళవే. ఏమంటావు జోసఫ్? చచ్చినోడికి ప్రాణం పోయింది, నాకే నష్టం లేదు. వాళ్ళ ఇంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి కదా. ఇల్లు నా సొంతం అయిపోతుంది. నేను కింగ్ని. అది ఊరే అనుకుంటుందిగా. నిజమే కదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి కళ్ళలో పెళ్ళి